మరణమంతా ఈ శ్రమల దినాలకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక పాఠ్యభాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మహాగణుడు పరిశుద్ధుడు యేసు మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఇదిగోనైనా గడిచిన కాలం అంతా మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచారు, మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలలోనే ఉంచారు. అందును బట్టి మీకు వందనాలు. తండ్రివైన దేవ, మీ చిత్తానుసారముగా సర్వమానవాళి రక్షణార్థమై మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మా కోసం ప్రాయశ్చిత్త బలిగా అర్పించినటువంటి విధానాన్ని బట్టి, ఆ బలియాగాన్ని బట్టి మీకే స్తుతులు. పరిశుద్ధాత్మదేవ, నాటి నుంచి నేటి వరకు ఎందరైతే శిలువను గూర్చినటువంటి వార్తను నమ్ముతూ వారి ప్రాణాత్మ దేహములను మరి మీకు అర్పించారు, వారందరిని బట్టి సంఘ క్షేమాభివృద్ధిని బట్టి మీకే స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. మేము శ్రమల దినాలలో ప్రవేశించి ఉన్నాం. మీరు సర్వమానవాళి కొరకై చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మా హృదయాలను పరిశీలించుకుంటూ మీలో మరి ఎక్కువగా ఫలించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగోనైనా నేటి దినంలో మీ వాక్యపు ధ్యానము చేయబోతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసాన్ని బట్టి, సన్నిధిలో కూడి వచ్చిన విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దేశ ప్రజలతో మీరు మాట్లాడమని, వారికి ఓదార్పును దయచేయమని, ఆదరణ దయచేయమని, ఈ ఆరాధనంతలో మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్యములో ప్రాయశ్చిత్తము అనేటువంటి పదము మనకు కనిపిస్తూ ఉంది. ఈ పదాన్ని గ్రీకు భాషలో ఎఫికోలిప్టో అని అంటారు, హీబ్రూ భాషలో కాఫర్ అంటారు. దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే కప్పివేయుట. దేవుడు ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చి, దేవుడే ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చి సర్వమానవాళి యొక్క పాపాలను కప్పివేయుటకు గాను మూల్యముగా వెల చెల్లించినటువంటి దినాలలో మనం ఉన్నాము. వీటినే శ్రమల దినాలు అని మనం పరిగణిస్తూ ఉన్నాం. ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క ప్రాయశ్చిత్తము అంటే? క్రీస్తు శకము అని మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే మనుషులకు కావలసింది ఏంటంటే రోజులు, ఘడియలు, నిమిషాలు, సెకండ్స్ కావాలా. కానీ దేవుని ఉద్దేశాలలో ఉన్నటువంటి కాలాలు ఏంటి అంటే శకాలు, యుగాలు. దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఈ శకములోనే జన్మించాడు, ఆయన ఈ శకములోనే మనుషుల పాపాల కోసం పరిహారార్థ బలిని అర్పించాడు. దేవుడు ఇదే శకములోనే మరణించాడు, దేవుడు ఇదే శకములోనే పునరుద్ధానమయ్యాడు, దేవుడు ఇదే శకములోనే రాబోతూ ఉన్నాడు. కనుక మనము అనవసరమైనటువంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా, విపరీతమైనటువంటి వాదనల జోలికి వెళ్లకుండా, దేవుడు ఈ శకములోనే మనుషుల కొరకు చేసినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ
ఇక ముందు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలో, భవిష్యత్తు అంటే రేపటి దినం మనకు కనపడదు కాబట్టి అది మనకు భవిష్యత్తు అవుతుంది. జరిగిపోయినటువంటి దినం మనకు కనపడలేదు కాబట్టి అది జరిగిపోయిన కాలం అవుతుంది. అయితే దేవుని దృష్టికి ఈ కాలాలని ఒకే రీతిగా కనపడతాయి. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ఒకేసారి చూడగలడు, పరిపాలించగలడు, నిర్ణయించగలిగేటువంటి దేవుడు. కాబట్టి కాలాల జోలికి ఈ కాలములన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ శ్రమల దినాలు ఎందుకు జరపాలి, జరిపితే ఏంటి కారణం, జరపమని బైబిల్లో ఉందా, ఇట్లాంటివన్నీ విపరీతమైనటువంటి వాదనలు. ఇవన్నీ అవసరం లేదు. దేవుడు నీ కొరకు చేసినటువంటి బలియాగాన్ని, శిలువ బలిపీఠం మీద ఆయన నీకు బదులుగా శ్రమపడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇక నీలో ఏమైనటువంటి తప్పిదాలు ఉన్నట్లయితే, ఇంకా నీలో ఏమైనా మలినాలు ఉన్నట్లయితే, ఇంకా నీలోని ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వాటన్నిటినీ విడిచిపెట్టడానికి గాను వచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి సమయముగా మనం దీనిని ఆచరించవలసి ఉంది. 2వ తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖులవయ్యుండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని చెప్తూ ఉన్నాడు. మనము ఏది అపవిత్రమైనది, ఏది పవిత్రమైనదో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. పవిత్రమైన వాటిని మాత్రమే మనము ఈ యొక్క క్రైస్తవ జీవితాలలో అనుసరించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రాయశ్చిత్త దినాలను యూదులు ఎప్పుడు జరిపిస్తూ ఉంటారు అంటే, ప్రతి సంవత్సరము 7వ నెలలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యం. దేవుడు లేవీయుల కాండంలో మనకి చెప్పబడినటువంటి బలులు, ఒక 5 బలులను మనం చూస్తూ ఉన్నాం. ఈ బలులలో మొదటి బలి ఏంటి అంటే సర్వాంగ బలి అని చదువుతూ ఉంటాం మొదటి అధ్యాయంలో. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటి అంటే ఒకే బలి అర్పణ చేయడానికి. అంటే 5 బలులను ఒకేసారి ఆయన శిలువ బలిపీఠం మీద సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన బలిని అర్పిస్తూ ఉన్నటువంటి బలులు. ఆయన పాపాలను కప్పివేయటానికి వచ్చినటువంటి తీరు ముందుగానే యూదులు ఒక్కొక్క పాపానికి గాను ఒక్కొక్క బలిని అర్పించేవాళ్ళు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యం ఏంటంటే, అన్ని పాపాలకు గాను, లేకపోతే పంచేంద్రియాలతో చేసినటువంటి పాపాలకు గాను, పంచకంఠాలలో ఉన్నటువంటి వారందరూ చేసినటువంటి పాపాలకు గాను ఆయన ఒకేసారి ఆయన సర్వాంగ బలి చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సర్వాంగ బలినే హోమ బలి అంటున్నాము, దీనే దహన బలి అంటున్నాము, దీనే ప్రాయశ్చిత్తార్థమై చేస్తూ ఉన్నటువంటి బలియాగము అని చెప్తూ ఉన్నాం. మనుషులు ఎలా పాపం చేశారంట? సర్వాంగములతో పాపాలు చేశారంట. అంటే మనిషి యొక్క దేహాన్ని వాళ్ళు అపవిత్రపరుచుకున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవయవాలు అన్నప్పుడు అవన్నీ సర్వాంగములు అనబడతాయి. ఏంటి సర్వాంగములు అన్నప్పుడు ఆలోచించగలిగితే అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దేహములో అవయవాలు. అంటే యేసుక్రీస్తు దేహములో ఉండవలసినటువంటి ప్రతి అవయవము తన ఇష్టానుసారముగా ఈ లోక ఇచ్ఛలను కలిగి దేవునికి దూరంగా పారిపోయి రహస్యమైనటువంటి జీవితాన్ని, అపవిత్రమైనటువంటి జీవితాన్ని, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అవయవాలు అంటే దేవుని యొక్క దేహములో ఉండవలసినటువంటి అవయవాలు. అయితే మానవులు ఏమని తలంచుచూ ఉన్నారు? దేవుని యొక్క దేహము గురించినటువంటి అవగాహన లేనటువంటి దినాలలో ప్రజలందరూ చేసినటువంటి రకరకాలైనటువంటి పాపాలు అని బైబిల్ మనకి చెప్తా ఉంది. ఏంటి ఈ లేఖనాల గురించినటువంటి విషయం అంటే పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? తన సాక్ష్యాన్ని ఆయన చక్కగా చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని
వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అనేటువంటి ప్రశ్నను సంఘాలకి పౌలు గారు వేస్తూ ఉన్నాడు. నేను నా అవయవాలను వేశ్యల పాలు చెయ్యలేను, నా అవయవాలు అపవాదికి అప్పగించలేను, నా అవయవాలను నేను మలినం చేసుకోలేను. నా అవయవం మీద ఉన్నటువంటి ప్రతి ముద్ర ఏంటి అంటే యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి ముద్రలు. అంటే ఎట్లయితే వేశ్య తన అవయవాలంటిని అపవిత్రపరుచుకుంటుందో అట్లా నేను నా అవయవాలను, అంటే ఈ దేహంలో దేవుడు నివసించవలసి ఉంది. అయితే ఈ దేహాన్ని నేను ఎన్నటికీ అపవిత్రం చెయ్యను. నేను ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ఉన్నాను. మీరు కూడా మీ యొక్క పంచేంద్రియాలను, మీ యొక్క కన్ను, మీ యొక్క చెవి, ముక్కు, నాలుక, ఈ చర్మము అంతా కూడా పవిత్రముగా ఉండాలి. అట్లాగే లోపల ఉన్నటువంటి భాగాలే కానీ, పైకి కనపడేటువంటి అవయవాలే కానీ, ఇవన్నీ ప్రభు యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినదై పవిత్రంగా ఉండాలి. ఎవరికెవరికి చెప్తున్నానంటే పంచఖండాలు ప్రపంచమంతటికి బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఏంటి ఈ యొక్క అపవిత్రపరుచుకోవటం అంటే? దాన్ని విగ్రహారాధన అన్నాడు, దాన్ని వ్యభిచారము అన్నాడు. అంటే ధనాశ కోసం, అధికార ఆశ కోసం, స్త్రీ వ్యామోహం కోసం, ఈ లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దేవుని చిత్తానుసారము కానటువంటి వాటి కోసం పరుగులు తీయటం. వీటన్నిటి కోసం ఎప్పుడైతే మనం పరుగులు తీసామో ఈ దేహాన్ని మనము వేశ్యలాగా వాడుతున్నాము అని అర్థము కనిపిస్తూ ఉంది. మనము మన దేహాన్ని పవిత్రంగానే ఉంచాలి. మన దేహాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి. లేకపోతే ఈ యొక్క దేహాన్ని దేవుని యొక్క నిలయముగా చెయ్యాలి. ఈ దేహానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే దేహము దేవుని యొక్క ఆలయము అన్నప్పుడు ఆ ఆలయము అపవిత్రపరచడానికి వీల్లేదు. అయితే మనుషులందరికీ ఇటువంటి జ్ఞానము లేని తరుణంలో మరి దేహాన్ని అపవిత్రం పరుచుకున్నారంట. ఈ దేహం అపవిత్రపరచబడింది అంటే కావలసింది ఏంటి అంటే ప్రాయశ్చిత్తము చేయవలసినటువంటి ఆవశ్యకత మనుష్యులకు ఉంది. అయితే మనుష్యులు చేసేటువంటి ప్రాయశ్చిత్తం వలన లాభం లేదు. ఇప్పుడు మనకి తగ్గనటువంటి రోగాలు ఉన్నాయి, నయం కానటువంటి రోగాలు. ఎయిడ్స్ వస్తే ఇక ఎన్నటికీ అది నయం కాదు. జీవితాంతం అట్లాగే అన్ని రోగాలు కలిగినటువంటి ఆ జబ్బును అనుభవిస్తూ చివరికి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా చూడగలిగితే మన దైనందిన జీవితంలో అందరికీ వచ్చేటువంటి రోగాలే. బీపీ, షుగర్లు వచ్చినాయంటే అవి తగ్గేటువంటి పరిస్థితిలో ఉండవు. జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. అంటే మందులకు కూడా నయం కానటువంటి రోగాలు ఉన్నాయి. అట్లాగే మనం చేసినటువంటి పాపాలు నయం కానటువంటి పాపాలు. ఎన్నటికీ ఆ రోగాల నుండి మనకి స్వస్థత కలగదు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే స్వస్థత ఉంది అటువంటి రోగాలకు కూడా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ స్వస్థత అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడటం, ఆ యొక్క రక్తము సర్వమానవాళి మీద ప్రోక్షించబడటం, ఆ యొక్క రక్తము భూమి మీద ఒలకబోయటం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని దేవుడు మన కోసం చేశాడు. ఎప్పుడు చేశాడయా అంటే ఇదిగో ఇదే శకంలో చేసినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మనుషులు చేసినటువంటి పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడగలిగితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనినైనను అవి గొర్రెబొచ్చు వలె
తెల్లని బగును అంటూ ఉన్నాడు. దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, రండి మన వివాదము అన్నాడు. వివాదము అంటే ఎవరితో వివాదము? మనుష్యులకు దేవునికి వివాదం. ఎవరి వలన వచ్చిన వివాదము? అపవాది వలన వచ్చిన వివాదం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబుల వలన వచ్చినటువంటి వివాదం. అంటే దేవుని పక్షం ఉండేవాడు శరీర కార్యాల జోలికి వెళ్ళకూడదు. అపవాది పక్షం ఉండేవాడు శరీర కార్యాల జోలికి వెళతాడు. శరీర కార్యాల జోలికి వెళ్ళటం వలన జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే పాపములో ఎర్రగా మారిపోయాయంట. ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ పాపములు ఇప్పుడు హిమము కంటే తెల్లగా మార్చబడాలి. ఆ శక్తి ఎవరికయ్యా ఉంది అంటే అది పవిత్రమైనటువంటి రక్తానికి మాత్రమే ఉంది. పవిత్రమైనటువంటి రక్తముతో ఎప్పుడైతే ఇంత భయంకరమైనటువంటి పాపాలు కడిగివేయబడతాయో, శుద్ధీకరించబడతాయో, పవిత్రపరచబడతాయో, అప్పుడు మాత్రమే ఈ యొక్క పాప రోగానికి స్వస్థత ఉంది అని దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే పవిత్రపరచబడకపోతే ఏంటి జరిగేది అని ఆలోచించగలిగితే ఎహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయం 20 వచనంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పాపము చేయువాడే మరణము నొందును. ఎట్లయితే ఈ లోకంలో మనకు వచ్చినటువంటి కొన్ని రోగాల వలన ఆ జబ్బు తగక మనిషి మరణిస్తూ ఉన్నాడో, అట్లాగే ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి శక్తుల వలన వచ్చినటువంటి పాపాలు కూడా తగ్గక ఈ ఆత్మ శాశ్వతంగా మరణించబోతా ఉంది. దాన్ని రెండవ మరణం అన్నారు. అయితే యేసు క్రీస్తు వారు చేసినటువంటి ప్రాయశ్చిత్తం వలన జరిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే సర్వమానవాళికి జరిగినటువంటి పొందుకున్నటువంటి బహుమతి, వారికి వచ్చినటువంటి ప్రతిఫలము, లేకపోతే వారికి దక్కిన జీవ కిరీటము ఏంటంటే రెండవ మరణం తప్పించబడింది. రెండవ మరణాన్ని తప్పించడానికి దేవుడే యాజకుడుగా, గొర్రెపిల్లగా ఈ లోకానికి మూల్యాన్ని చెల్లించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావలసినటువంటి కారణం ఏంటి అంటే మనుషుల యొక్క పాపాలు ఎర్రబడ్డాయి, అవి పరలోకానికి తెలుస్తూ ఉన్నాయి, అవి దేవుని సమక్షంలో ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ వేదన, బాధ తెలుస్తూ ఉంది. ఆయన పరలోకంలోనే సర్వమానవాళి కోసం వేదనను అనుభవించినటువంటి దేవుడు, బాధను అనుభవించినటువంటి దేవుడు, ఆయన దుఃఖపడినటువంటి దేవుడు. ఆయన తన చిత్తానుసారముగా మనుషులను ఉంచాలి అనుకుంటే మరి మనుషులందరూ అపవాది చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో ఉంటారు. మరి ఈ క్రమంలో జరగవలసింది ఏంటి అంటే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం ఎట్లా జరుగుతుంది, యేసుక్రీస్తు వారు ఎలా చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే లేవీయుల కాండంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రాయశ్చిత్తాలు, అక్కడ ఉన్నటువంటి 5 బలులు, 5 బలులను ఆయన ఒకేసారి అర్పిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ మొదటగా మనము ఈ యొక్క పాప పరిహారార్థము కోసం, లేకపోతే పాపాలను కప్పివేయటం కోసం చేసేటువంటి బలిని గురించి మనం మాట్లాడుకోగలిగితే ప్రాయశ్చిత్త బలి ఎలా జరుగుతుంది, దీనే సర్వాంగ బలి అని కూడా అన్నారు. ఎలా జరుగుతుంది? ఈ యొక్క ప్రాయశ్చిత్త బలిని చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క వనరులు ఏంటి అంటే మొదటిగా కావలసింది లేవియకాండం 1వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అక్కడ ఉన్నటువంటి విషయాలను బట్టి యేసుక్రీస్తు వారి ఈ యొక్క మొదటి బలియాగము మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? అక్కడ కావలసినటువంటి వనరులు ఏంటి అంటే మొదటిగా గొర్రె పిల్ల కావలసి ఉంది. ఈ గొర్రె పిల్ల ఎలాంటిదై ఉండాలి? పవిత్రత అన్నారు, హోలీ, పవిత్రమైనటువంటి గొర్రెపిల్ల కావాలి. అది కూడా మగ గొర్రెపిల్ల అయి ఉండాలి. జెండర్ కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు, స్త్రీలింగమా పుంలింగమా అని చెప్తూ ఉన్నాడు. లేవియ కాండంలో మీరు అది చదివితే మనకి అర్థమవుతుంది. ఏంటయ్యా ఈ గొర్రెపిల్ల అంటే విశ్వాసానికి గుర్తుగా ఉంది.
పవిత్రతకు గుర్తుగా ఉంది. ఈ పదాన్ని బట్టే ప్రస్తుతం క్రైస్తవ్యము మరి సంతోషముగా, ఆనందంగా, మరి దేవునిలో ఉల్లాసముగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే అప్పటి వరకు చేసినటువంటి బలులు ఎట్లా ఉన్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అప్పటి వరకు ఉన్నటువంటి ఆచార క్రమాలు, కర్మకాండలకు వాడేటువంటి ఈ యొక్క జంతువులు ఎట్లా ఉన్నాయంటే, వాటి యొక్క రక్తం వలన మనుషుల యొక్క పాపాలు పోవడం లేదంట. మనుషుల యొక్క పాపాలు పోవాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము ఏంటి అంటే, అది పవిత్రమైనటువంటి రక్తమై ఉండాలి. అది గొర్రెపిల్ల రక్తమై ఉండాలి. గొర్రెపిల్ల రక్తము చిందించబడాలి అని చెప్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఈ యొక్క రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి పాపములను మోసుకొని పోయే పవిత్రమైనటువంటి గొర్రెపిల్లగా రావడం జరిగింది. యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరాన్నే అర్పణగా అర్పించినటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చి మనుష్యులందరినీ హిమము కంటే తెల్లగా మార్చాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇది జంతువుల రక్తము కాదు, పక్షుల రక్తము కాదు. ఇది సకల చరాచర జీవరాశులలో దేని రక్తము కాదు. దేవుడు అర్పించినటువంటి రక్తము తన స్వరక్తము ఎప్పుడైతే మనుష్యుల మీద వలకబోయబడిందో, లేకపోతే ప్రోక్షించబడిందో, మనుషులందరూ పవిత్రపరచబడ్డారు. అప్పటి వరకు చేసినటువంటి బలియాగాలన్నీ అవి కేవలం ఆచార క్రమాలుగానే కనబడతా ఉన్నాయి. కానీ అది యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగము ఇది ప్రపంచవ్యాప్తమైనది, సర్వమానవాళికి సంబంధించినది. సర్వమానవాళి నేడు పవిత్రంగా ఉన్నారు అంటే అందుకు కారణం ఏంటి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తం. లేవీలు చేసేటువంటి ఆచార క్రమంలో మరొక విషయం ఏంటంటే దోషము లేనిటువంటి రక్తమై ఉండాలి. వారు చేయవలసినటువంటి బలియాగానికి గాను వారు అక్కడ అర్పించవలసినటువంటి అర్పణ ఏంటి అంటే పవిత్రమైనటువంటి రక్తం, అంటే ఏ దోషము లేనటువంటి రక్తం. గ్రీకు భాషలో దీన్ని ఐటియా అన్నారు. దోషము అనేదాన్ని ఐటియా అన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దోషములను తీసివేయడానికి, దోషములను కడిగి వేయడానికి ఈ లోకానికి మరి ప్రత్యేకముగా దిగి వచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఏంటంట ఈ దోషముల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంట? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే, మీ చేతిలో రక్తము చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయంట. అంటే మనుషులు చేసినటువంటి దోషాలు ఎంత భయంకరంగా ఉన్నాయో దేవుడు చెప్తూ ఉన్నాడు. మనుషులందరూ చేసినటువంటి దోషాలు, మనుషులందరూ చేసినటువంటి అపరాధాలు, మనుషులందరూ తమ దేహాన్ని అపవిత్రపరుచుకున్నటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మనుషులందరూ చేసినటువంటి అతిక్రమాలు, అతిక్రమ క్రియలు, ఆజ్ఞాతిక్రమములను, వీటిని బట్టి ఆయనకు గాయాలు తగిలాయంట. అంటే ఇక్కడ దేవుడే మనుషుల కోసం గాయాలు పొందటం, ఇది పవిత్రమైనటువంటి కార్యం. మనుషులు పొందినటువంటి గాయాలు కాదు ఇవి దేవుడు పొందినటువంటి గాయాలు.
ఇవి మనుషులు తిన్నటువంటి దెబ్బలు కాదు, ఇది దేవుడు తిన్నటువంటి దెబ్బలు. ఇది మనుషులు నలుగగొట్టబడటం కాదు, ఇది దేవుడు నలుగగొట్టబడటం. దేనికోసమే అంటే మనుషుల యొక్క పాపాల కొరకు, మనుషులను పవిత్రపరచడానికి కోసం బదులుగా ఆయన ఈ యొక్క పాపాలకు వెల చెల్లించడం అనేటువంటి కార్యం. ఇది పవిత్రమైనటువంటి కార్యం. ఈ దోషం అనేటువంటి మాట ప్రపంచాన్ని భయపెట్టేసింది. ఈ దోషం అనేటువంటి మాట వలననే అనేక రకాలుగా మతాలు పుట్టుకొచ్చాయి, అనేక ఆచారాలు పుట్టుకొచ్చాయి, అనేక సంస్కృతులు కూడా పుట్టుకొచ్చాయి. దోషం అనేటువంటి మాటను బట్టే ఈ యొక్క వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, లేకపోతే ఈ తాయితులు కట్టడం, ఈ యొక్క క్షుద్ర పూజలు చేయటం, ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు అన్నారు. వీటిని దోషం పోవడానికి చేస్తూ ఉన్నటువంటి నేటి భారతదేశంలో కూడా చూస్తాం. మతాలు, రకరకాలైనటువంటి మతాలు పుట్టుకొచ్చేస్తా ఉన్నాయి. ఏంటంటే కారణం దోషం. దోషం అనే మాట మనుషులను భయపెట్టింది. భయం వలన పుట్టుకొచ్చినటువంటి మత. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఉంది. కనకదుర్గమ్మ గుడి యొక్క దాని హిస్టరీ, చరిత్ర ఎట్లా వెలిసింది అని చూడగలిగితే మనకి వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి మనుషులు ఎందుకు దానిని అట్లా ఫాలో అవుతూ ఉన్నారు అని మనకు ప్రశ్నలు రావచ్చు. కానీ వారి విశ్వాసం అట్లా కొనసాగుతుంది అని మనం తెలుసుకుంటాం. వారి విశ్వాసాలను కూడా గౌరవించే స్థితిలోనే మనం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి బాధ్యత. ఏంటి ఈ కనకదుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, చరిత్ర ఏంటి అంటే, కనకమ్మ అనేటువంటి ఒక స్త్రీకి జబ్బు చేసింది. అయితే జబ్బు చేసినటువంటి సమయంలో ఆమె తన తల్లిదండ్రులను ఒక కోరిక అడిగింది. ఏంటి అంటే, నాకు మాంసము తినాలని ఉంది అని అడిగింది. అయితే తల్లిదండ్రుల యొక్క కులం ఏంటి అంటే కమ్మవారికి, కమ్మ కులం. అయితే వాళ్ళ యొక్క ఆచారం ప్రకారము మాంసము తినడానికి వీలు లేదు. అయితే కొద్ది రోజులకి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి పశువులన్నీ చచ్చిపోతున్నాయంట. ఎందుకు చచ్చిపోతున్నాయి ఎవరికి తెలియట్లేదు. రకరకాలుగా రక్తంగక్కుని చచ్చిపోతున్నాయి, రకరకాలుగా శరీరం మీద రకరకాల మచ్చలు వచ్చి, బొబ్బలు వచ్చి చచ్చిపోతున్నాయి, రకరకాలుగా నొరగల కక్కుని చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయో అని ప్రజలందరూ ఒక అవగాహనకు వచ్చినప్పుడు, ఇదిగో ఈ కనకమ్మ అనేటువంటి ఆమె తన యొక్క కోరిక తీర్చుకుంటూ ఉంది. తల్లిదండ్రులను అడిగితే మాంసం పెట్టలేదు కనుక ఆమె స్వయంగా ఈ యొక్క పశువులన్నింటినీ చంపేస్తుంది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఇది ఒక విధమైనటువంటి సైకలాజికల్ ఫీలింగ్ లాగానే కనపడతా ఉంది. అంటే ఆమె మాంసము తినపోవడం వలన పశువులన్నీ చచ్చిపోతున్నాయి, అంటే ఆమె పశువులను చంపుకు తింటుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఇది రాను రాను ఏమైందంటే, ఎట్లయినా సరే ప్రాయశ్చిత్తం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోకి మనుషులు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే, ఒక పశువుని తీసుకుని ఆ కనకమ్మ అనేటువంటి ఆమె దగ్గర వధించడం జరిగింది. ఎప్పుడైతే ఆ పశువుని వధించారో ఆ ఊరిలో ఉన్నటువంటి పశువులన్నీ మరలా బ్రతకటం మొదలుపెట్టారు. అంటే ఇక పశువుల యొక్క చావులు ఆగిపోయారు. ఇక దాంతో వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటి అంటే, కనకమ్మ యొక్క ఆశ తీరింది. అయితే కనకమ్మ ఎవరిలో ఉంది, ఎవరిలాగా ఉంది ఆ సమయానికంటే, శివుని యొక్క భార్య దుర్గమ్మలాగా ఉంది. ఆ దుర్గమ్మ ఈ యొక్క కోరికలను లేకపోతే ఆశను తీర్చుకుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి నేటి వరకు అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు లేకపోతే యజ్ఞాలు లేకపోతే బలులు ఏంటి అంటే,
దుర్గమ్మకు ఇస్తూ ఉన్నటువంటి బలులు. అంటే కనకమ్మ ప్లస్ దుర్గమ్మ, కనక దుర్గమ్మ. ఈ విధముగా వెలిసినటువంటి, లేకపోతే అక్కడ మతముగా ఏర్పడినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. భయం వలన పుట్టుకొచ్చినటువంటి మతాలు. ఇప్పుడు అది బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏ దోషాలున్నా, మీకు ఏ భయాలు ఉన్నా, మీకు ఏ పాపం అంటుకున్నది భయం ఉంటే అది ఖచ్చితంగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడిగివేయబడుతుంది. ఇక మీరు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇక యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. ఇక మీరు ఇదిగో ఇట్లా రకరకాలైనటువంటి ఈ యొక్క ఆలోచనలకు తావును ఇవ్వడానికి వీలు లేదు. ఇదిగో ప్రజలందరి కోసం జరిగినటువంటి ఒకే ఒక్క బలి, శిలువ బలిపీఠం మీద జరిగినటువంటి బలి, సర్వాంగ హోమ బలి. ఇక మీరు ఈ యొక్క ఆలోచన నుంచి బయటకు రావటం మంచిది అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ ప్రాయశ్చిత్త బలి మన కోసం శిలువలో జరిగిపోయింది. ప్రియమైనటువంటి విశ్వాసం, ప్రియమైనటువంటి భారతదేశం, ఇక మీరు ఎన్నటికీ ఆ యొక్క భయాన్ని మీ మనసులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇంకా ఎన్నటికీ ఆ దోషాన్ని మీ యొక్క హృదయాలలో ఉంచుకోవడానికి వీల్లేదు. ఆ భయంకరమైనటువంటి భారాన్ని మీరు మోసుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ భారమంతటిని, మీ దోషములన్నిటినీ, మీ పాపములన్నిటినీ ఆ యొక్క పవిత్రమైనటువంటి గొర్రెపిల్ల మీద ఉంచేస్తే, ఆ గొర్రెపిల్ల శిలువ బలిపీఠం మీద ఈరోజు దహించబడుతుంది. మీ పాపాలన్నింటినీ శిలువ సాక్షిగా ఒప్పుకోవటం మంచిది, కానీ పాపాలకు బదులుగా ఇంకా మీరు జంతు బలును ప్రోత్సహించడం అది అన్యాయం, అది అక్రమం. ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు మీతో స్వయంగానే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప మనం చేసినటువంటి పాపాలకు, మనం చేసినటువంటి దోషాలకు మోగ జంతువులను బలులు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దోషము లేనటువంటి రక్తం మీ మీద ప్రోక్షించబడింది, ఇక మీరు ఎన్నటికీ పాపులు కారు అని దేవుడు బహిరంగంగానే ప్రకటించేశాడు. ఆయన పొందినటువంటి గాయముల చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆయన నలగొట్టబడటం చేత సర్వమానవాళికి కలిగింది ఏంటి అంటే స్వస్థత. ఎన్నటికీ మాయం కాదు అనేటువంటి పాపం అనేటువంటి రోగం స్వస్థపరచబడింది ఆ పవిత్రమైనటువంటి రక్తము చేత. ఎవరెవరైతే ఈ విషయాన్ని చక్కగా అంగీకరిస్తారో వారందరూ శిలువను గూర్చినటువంటి వార్తను నమ్మాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని పిలాతు గారు చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం. దోషాలు పోవాలంటే పవిత్రమైనటువంటి రక్తము కావాలి. ఆ పవిత్రమైనటువంటి రక్తము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదు అని పిలాతు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరా పిలాతు గారు అంటే ఆయన చక్రవర్తి, ఒక దేశానికి ఉన్నటువంటి చక్రవర్తి. ఈ లోకంలో మనుషుల కోసం నియమించబడినటువంటి చక్రవర్తి. ఆయన ఒక్కడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అర్థం అంటే, దేశ ప్రజలందరూ చెప్పేసినట్టే, దేశ ప్రజలందరూ ఒప్పేసుకున్నట్టే ఈయనలో ఏ దోషము లేదు. అయితే ఈ యొక్క రక్తము మనుష్యులందరినీ క్షమిస్తుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఈ యొక్క రక్తము సర్వమానవాళిని క్షమించినటువంటి రక్తం. లేవీలు చేసేటువంటి ఆ బలియాగానికి ఏంటి ఆ ఉద్దేశం అంటే, పాపాలన్నీ పవిత్రపరచబడుతున్నాయి, పాపాల కొరకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, ఈ యొక్క రక్తాన్ని చిందిస్తే పాపాలన్నీ క్షమించబడతాయి అంటా ఉన్నారు.
మూడో విషయం ఏంటి అంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తము క్షమించే రక్తం. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము క్షమించేటువంటి రక్తము. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు 32వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే, దేవుడు ఎవరి అతిక్రమాలను క్షమించాడో, ఎవరి పాపములను కప్పివేశాడో వారు ధన్యులు. అంటే దేవుడు సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించాడు, సర్వమానవాళి యొక్క పాపాలను కప్పివేశాడు. అయితే ఈ విషయాన్ని ఒప్పుకున్న వారు ధన్యులు. ఈ విషయాన్ని ఒప్పుకొని శిలువ తట్టు తిరిగిన వారు ధన్యులు. ఈ విషయాన్ని ఒప్పుకొని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ధన్యులు. దేవుడైతే మన కోసము పాపక్షమాపణ ప్రకటించాడు ఆ పవిత్రమైనటువంటి బలియాగము ద్వారా. అయితే ఎవరైతే ఒప్పుకుంటారు వీళ్ళందరూ కూడా ప్రస్తుతము పవిత్రముగా చంటి పిల్లల వలె ఉన్నారంట. ఏ కల్మషము లేనటువంటి వారిగా ఉన్నారంట, ఏ దోషము లేనటువంటి వారిగా ఉన్నారంట, తమను తాము హిమము కంటే తెల్లబరుచుకున్నారంట. ప్రతి ఒక్క మనిషిని ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం క్షమించింది. స్వయంగా ఆయనే చెప్తూ ఉన్నటువంటి మాట లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూడగలిగితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది తెలియక చేసినటువంటి బలులు, తెలియక చేసినటువంటి హోమాలు, తెలియక చేసినటువంటి యజ్ఞాలు, తెలియక చేసినటువంటి రకరకాల ఆచార కర్మకాండలు, తెలియక చేసినటువంటి ఆ యొక్క పూజలు, వ్రతాలు, దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని బదులు అర్పించబడినటువంటి ఒకే ఒక్క బలి, సర్వాంగ బలి, ప్రాయశ్చిత్త బలి. ఇక మీరు వీటన్నిటి జోలికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనుషులు రకరకాలుగా చేసినటువంటి దోషాలు లేకపోతే అప్పులు అంటారు. మనుషులు తమను తాము అపవిత్రపరుచుకున్నారు, అపవిత్రతలోనే ఉండిపోయారంట. ఎట్లాంటి అప్పులు చేశారు? అపవాది దగ్గర చేసినటువంటి అప్పులు. జూదం పేరుతో అప్పులు చేశారు, వ్యభిచారం పేరుతో అప్పులు చేశారు. ఇదిగో ఈ మద్యానికి అలవాటు పడి, మత్తుకి అలవాటు పడి చేసినటువంటి అప్పులు. అంతే కదండి. ఇప్పుడు మనకి ఎవరికైనా మద్యం అలవాటు ఉన్నప్పుడు వాళ్ళకి మద్యం కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు చేయాలి మనుషుల దగ్గర నుంచి. వాళ్ళ శరీర వాంఛలు తీర్చుకోవాలంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాలి. మరి అప్పుడు డబ్బులు లేకపోతే కష్టం. వారు వినోదాన్ని అనుభవించాలంటే ఇదిగో జోదం ఆడుతూ ఉన్నారు, పేకాటలాడేవాళ్ళు. రకరకాలుగా మనుషులు తమను తాము అపవిత్రం చేసుకున్నారు. అందుకు గాను రకరకాలుగా అప్పులు చేసేసారంట. ఎవరి దగ్గర? అపవాది దగ్గర అప్పులు చేసేసారు. అంతే కదా. పాపము చెయ్యాలంటే ఎవరి దగ్గర నుంచి అనుమతి కావాలి? అపవాది దగ్గర నుంచి అనుమతి కావాలి. పాపం చేయాలంటే అనుమతి అపవాది నుంచి పొందుకోవాలి. వాడిస్తున్నాడు అప్పులు, ఎస్, నో ప్రాబ్లం, ఇదిగో వెళ్ళిపో, నువ్వు చేసేసే. నీ యవన ఏచ్ఛలను తీర్చుకో, నీ ఇష్టం. యవన ఇచ్చలు పడుతున్నాయి అంట, దురద పడుతుందంట. దురద చెవులు కలిగిన వారు చేసేటువంటి పాపం, దురద కన్నులు కలిగిన వారు చేసేటువంటి పాపం, దురద చర్మం కలిగిన వారు చేసేటువంటి పాపం, దురద నాలుక కలిగిన వారు చేసేటువంటి పాపం, దురద ముక్కు కలిగిన వారు చేసేటువంటి పాపం. వీటన్నిటి వల్ల ఏంటి జరుగుతుంది అంటే అప్పుల పాలైపోతున్నారు. ఎవరికి? అపవాదికి అప్పుల పాలైపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని బదులు మూల్యం చెల్లించాలి. ఏంటి ఆ మూల్యం? డబ్బులు కాదు. దేవుడు చెల్లించవలసినటువంటి మూల్యం డబ్బులు కాదండి, తన స్వరక్తం. అపవాదికి కావాలి 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 అంటా ఉన్నాడంట అపవాది. ఏం కావాలి వాడికి? వాడికి ఏం కావాలి? వాడి బాకీ తీర్చేసేయాలి. వాడి దగ్గర అప్పులు చేసేసారు జనాలందరూ, రకరకాలుగా చేసేసారు.
వాటన్నిటికీ ఆయన ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాడు. బదులు అపవాది ఏమడుగుతున్నాడు? నీ ప్రాణం ఇచ్చేసే నాకంటా ఉన్నాడు. అయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నటువంటి విషయం, వీళ్ళ ప్రాణాలు జోలికి వెళ్ళొద్దు, కావలిస్తే నా ప్రాణం నీకు మూల్యముగా ఇస్తాను, నా రక్తాన్ని నీకు మూల్యముగా ఇస్తాను. అపవాదితో వచ్చినటువంటి వివాదం, ఆ వివాదాన్ని తీర్చడానికి దేవుడే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినటువంటి తీరు, దేవుడే ఈ లోకానికి పవిత్రమైనటువంటి గొర్రెపిల్లగా వచ్చినటువంటి తీరు, దేవుడే ఈ లోకానికి దోషాలను తీసివేయడానికి, దోషాలను కొట్టివేయడానికి, దోషాలను కప్పివేయడానికి చేసినటువంటి బలియాగము ఈ యొక్క శిలువ బలియాగము. అపవాది దగ్గర చేసినటువంటి అప్పులన్నిటినీ ఆయన తీర్చేశాడట. దాన్నే హితవత్సరము అన్నారు బైబిల్లో. హితవత్సరం ప్రకటించేశాడు. ఇక నుంచి మీరు బానిసలు కాదు, ఇక నుంచి మీరు బందీలు కాదు, ఇక నుంచి మీరు అపవిత్రులు కాదు, ఇక నుంచి మీరు పాపులు కాదు, ఇక నుంచి మీరు స్వతంత్రులు. క్రీస్తునందున్నవాడు స్వతంత్రుడు. క్రీస్తు యొక్క రక్తాన్ని ఒప్పుకున్నవాడు స్వతంత్రుడు. క్రీస్తు యొక్క రక్తముతో ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకించబడినవాడు పవిత్రుడు. క్రైస్తవుడు, క్రైస్తవ సంఘం యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ప్రోక్షించగా కట్టబడింది. యేసు క్రీస్తు వారి రక్తం అది పవిత్రమైనటువంటి రక్తం. పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన ఈ లోకంలో వలకబోయగా, అపవాదికి మూల్యముగా చెల్లించగా క్రైస్తవ సంఘం కట్టబడింది. ఈ యొక్క బలియాగము చేసింది ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడు చేసినటువంటి బలియాగం, దేవుడు తిన్నటువంటిది ఎవరు? దేవుడు పొందినటువంటి హింసలు, శ్రమలు మనుషులు పొందిని కాదు. అందుకే మనుషులకు తెలియడం లేదు. ఎవరెవరైతే ఈ యొక్క బలియాగాన్ని ఒప్పుకుంటున్నారో వీళ్ళందరూ నేటి దినాన పవిత్రపరచబడ్డారు. వీళ్ళందరూ నేడు పవిత్రులు, క్రైస్తవ సంఘం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క అవయవాలు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క అవయవాలు మరి అన్నటికీ మరి అపవిత్రపరచకూడదు. మరి ఏ స్థితిలో నేటి క్రైస్తవ సంఘం ఉందో ఆలోచించాల. దహన బలి అన్నాడు. సర్వాంగములు ఆ యొక్క బలిపీఠం మీద దహించబడ్డాయంట. నేడు నీ పాపాలు దహించబడ్డాయా? నేడు యొక్క నీ వేదనలు దహించబడ్డాయా? నీ రుగ్మతలు దహించబడ్డాయా? నీ ఆశలు, నీ ఇచ్ఛలు, నీ కోరికలు ఆ శిలువ బలిపీఠం మీద దహించబడ్డాయా? కొవ్వు, అహం అనేటువంటి కొవ్వు, గర్వం అనేటువంటి కొవ్వు, అన్యాయం అనేటువంటి కొవ్వు, అక్రమం అనేటువంటి కొవ్వు, ఇవన్నీ కూడా శిలువ బలిపీఠం మీద దహించబడ్డాయా? దహించబడాలి. దహించబడిన వాడే, పాపాలను ఒప్పుకున్నవాడే క్రైస్తవుడు. పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది అని ఎవరు చెప్పాలంట? నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. వారు ధన్యులు. మీలో ఎంతమంది ధన్యులు ఉన్నారండి? మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి? మీలో ఎంతమంది పవిత్రులు? మీలో ఎంతమంది పరిశుద్ధులు? మీలో ఎంతమంది సంపూర్ణులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మీ హృదయాలను పరిశీలించుకోండి. మనం మతంలో లేమండి, మనం ఉన్నది మార్గములో. మతం భయం వలన పుట్టింది, మార్గం ప్రేమ వలన పుట్టింది. మతం భయపడతా ఉంది, మార్గం భయపట్టలేదు. మార్గం ఎప్పుడు దేవుని వైపు చూస్తూ నడుస్తూనే ఉంది. ఎక్కడి వరకు నడుస్తుంది? ఈ యాత్ర ముగిసే వరకు, తుది శ్వాస వరకు. పరలోకములో ప్రారంభమైనటువంటి ఈ యొక్క విశ్వాస యాత్ర మరలా పరలోకంలోనే ముగిస్తుంది. అందుకే కదా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, సెలయేరులన్నీ నదుల్లో పడుతున్నాయి, నదులన్నీ మరలా సముద్రంలో కలవాల్సిందే. అట్లాగే మన ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఉన్నటువంటి స్థితిని గమనించండి. భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మలన్నీ అపవిత్రమైతే
దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ప్రతి ఆత్మను పవిత్రపరిచినటువంటి కార్యము శిలువ కార్యం. శిలువ కార్యాన్ని ఒప్పుకోండి. శిలువను చూసి మీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించండి. ప్రియమైనటువంటి విశ్వాసం, మన దోషములన్నీ శిలువ మీద కొట్టివేయబడ్డాయి. మన పాపములన్నీ యేసు రక్తములో కడిగివేయబడ్డాయి. ఇప్పుడు మనకు స్తుతి వస్త్రము ఆయన కప్పి ఉన్నాడు. జీవ కిరీటము ఆయన మన శిరస్సు మీద ఉంచాడు. ప్రియమైనటువంటి విశ్వాసం, ఈ నొసట మీద క్రైస్తవ జీవితానికి ఉండవలసింది ఏంటంటే ముళ్ళ కిరీటం. ఈ విశ్వాస యాత్రని ముళ్ళ కిరీటముతో కొనసాగించాలి. అప్పుడే నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. నీ నొసట మీద ఉంటే ముళ్ళ కిరీటం ఉండాలి, లేకపోతే జీవ కిరీటం ఉండాలి. మరి ఏ ముద్రలు ఉండటానికి వీలు లేదు. ప్రతి ముద్రను, అపవాది వేసినటువంటి ప్రతి ముద్రను యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కడిగివేయండి. హిమము కంటే తెల్లగా మిమ్మల్ని మీరు మార్చుకోవలసిందిగా ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. తలలు వంచితే ప్రార్థిస్తాను. మహాగణుడవు, పరిశుద్ధుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఇదిగోనైనా సర్వమానవాళి ఉన్నటువంటి స్థితిని మీరు మాకు జ్ఞాపకం చేశారు. క్రీస్తు శకములో జరిగినటువంటి విషయాలంటిని మేము తలపోసుకున్నాం. ఇదిగోనైనా భవిష్యత్ కాలానికి మేము పరుగులు తీస్తూ ఉన్నాం. అయితే మా శిలువను ఎత్తుకుని మేము ప్రయాణించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని అంగీకరించారో ప్రతి హృదయాన్ని మీరు కడగండి. భయం వలనటువంటి పుట్టినటువంటి మతంలో ఉండటానికి వీల్లేదు. కానీ ప్రేమతో మీరు స్థాపించినటువంటి ప్రేమ మార్గములో, సన్మార్గములో, సత్య మార్గములో, వెలుగులో నడిచే భాగ్యాన్ని ప్రతి విశ్వాసికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగోనైనా సంఘాలలోకి వచ్చినటువంటి రకరకాలైనటువంటి అన్యాచారాలన్నిటినీ ఖండిస్తూ ఉన్నాం, గద్దిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా వారి హృదయాలను మార్చండి. ప్రవక్తలు కాని వారు ప్రవక్తల వేషంలో వచ్చారు. అపోస్తులు కానివారు అపోస్తుల వేషంలో వచ్చారు. సంఘ కాపురులు కానివారు సంఘ కాపురుల వేషంలో వచ్చారు. క్రైస్తవులు కానివారు క్రైస్తవుల వేషంలో ఉన్నారు. వేషధారణమైనటువంటి ఈ జీవితాన్ని ఆ యొక్క శిలువ బలిపీఠం మీద మరి ఆయన వధించబడేటట్లు వారి మనస్సులను మీరు ప్రేరేపించండి. ప్రతి హృదయాన్ని మరి హిమము కంటే తెల్లగా మార్చండి. నిజమైనటువంటి వార్త, శిలువను గుర్చినటువంటి వార్త ఈ యొక్క అంచె దినాలలో, ఈ యొక్క శ్రమల దినాలలో మేమున్నాం కాబట్టి ఈ వార్తను నమ్ముచు సర్వాంగ హోమ బలిలో ప్రతి ఒక్క అవయవము తమను తాము శుద్ధీకరించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఏమైనా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క శ్రమల దినాలలో మీరు మాకు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. లైవ్ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ గాయపడినటువంటి హస్తంతో ముట్టండి. ఇదిగో సన్నిధిలో మీ సమక్షంలో తల ఉంచినటువంటి ప్రతి విశ్వాసిని మీ పవిత్రమైనటువంటి రక్తముతో వారిని శుద్ధీకరించండి. ఈ అంచె దినములలో, ఈ భయంకరమైనటువంటి దినములలో, ఈ యుద్ధ వాతావరణాలలో, ఇదిగో నాయన ఈ తెగుళ్లలో, ఈ కరువులలో కావలసినటువంటి ప్రతి అక్కలను ప్రతి విశ్వాసికి తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా భారతదేశానికి సహాయం చేయండి. ఇదిగోనైనా ఎంతో మంది ఇదిగోనైనా యుక్రెయిన్ లో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధములలో చిక్కుకొని పోయారు భారతీయులందరూ. ఎంతో మంది విద్యార్థులు ఇదిగోనైనా వారిని అందరినీ సురక్షితంగా మా దేశానికి రప్పించండి. మా దేశంలో మరలా మరి తల్లిదండ్రులతో కలిసి, సహోదరులతో కలిసి, స్నేహితులతో కలిసి ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, వారికి కావలసినటువంటి కోరికలన్నిటినీ, చదువులలో ఉత్తీర్ణత సంపాదించాలనుకుంటున్నారు. ఇదిగో ఈ దేశంలోనే మీ చిత్తమైతే మరి గొప్ప గొప్ప విద్యాలయాలు, గొప్ప గొప్ప వైద్యాలయాలు మరి మేము కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. దేశ నాయకులను మీరు ప్రేరేపించండి. ఈ దేశానికి కావాల్సినటువంటి అక్కరలు, నిజమైనటువంటి అక్కరలు, ఇదిగో వైద్యశాలలు కావాలి, విద్యాశాలలు కావాలి. వీటన్నిటిని నిర్మించుకోవటానికి కావలసినటువంటి ఆ యొక్క తెలివితేటలను, వివేకాన్ని దయచేయండి. ఆర్థిక సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా ఈ లోకమంతా పాపముతో నిండిపోయి ఉంది. ఎక్కడికి పరుగులు తీసినా క్షేమం లేదు, శాంతి సమాధానాలు లేవు. ఇవి అంచె దినాలు. అంచె దినాలలో ఉన్నటువంటి ఇదిగో మా భారతదేశాన్ని మీరు రక్షించండి. భారతదేశం సరైనటువంటి ఆలోచన కలిగి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో
మరి వివేకము కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. అధికారులను దీవించండి. ఇదిగో నా వైద్య సిబ్బందిని దీవించండి. ఇదిగో పనివారిని దీవించండి. ప్రభుత్వ కార్యాలలో పనిచేసేవారిని, ప్రైవేటు కార్యాలలో పనిచేసేవారిని, ప్రతి ఒక్కరిని అయ్యా మీ శిలువ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మా దేశానికి, మా జిల్లాకి, మా గ్రామానికి కావలసినటువంటి అన్ని అక్కర్లను మీరే తీర్చమని ప్రార్థన చేస్తాము. మరి ముఖ్యంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘస్థులందరినీ మీరు దీవించండి. విదేశాల్లో ఉన్నవారిని, పట్టణాల్లో ఉన్నవారిని, మరి స్వగ్రామంలో పనులు చేసుకుంటా వారిని అందరినీ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాము. సండే స్కూల్ పిల్లలను, యవనస్తులను, స్త్రీలను అందరినీ అయ్యా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ యొక్క కృపా వర్షపు జల్లులను కురిపించమని, ఆశీర్వాదములతో వారందరినీ తడిపి ముద్ద చేయమని ప్రార్థన చేస్తాము. మేము అవివేకులుగా కాక జ్ఞానుల వలె ఇదిగోనని అంచు దినాలలో మా యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆయన అపవాదికి చోటు ఇవ్వకుండా మీరు పవిత్రపరిచినటువంటి ఈ దేహాలను అంతే పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకునే భాగ్యాన్ని, శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతిరోజు జరగబోయే ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. మా దేశానికి తోడుగా ఉండండి. దేశంలో శాంతి సమాధానాలు మరి మీరు స్థాపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఎంతో ఆసక్తిగా మీరు లైవ్ చూస్తూ ఉన్నారు. ఈ దినదీవెనలు ఖచ్చితంగా మీకు వస్తూ ఉన్నాయి. ఇదిగో ఈ సమక్షంలో మరి సన్నిధిలో కూడా మోకరించినటువంటి మీ అందరికి కూడా దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి. ఏ విషయంలో భయపడద్దు, ఏ విషయంలో దిగులు చెందొద్దు. ప్రతి అక్కరలను తీర్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు కనుక ఈ యొక్క శ్రమల దినాలను పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో మీ అందరూ కూడా ఆచరించాలని, పాటించాలని, దేవుని యొక్క శిలువ బలిపీఠాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా వీలైనంత మటుకు ఈ ఉదయకాలం ప్రతిరోజు 10 గంటలకు జరిగేటువంటి ఈ ఆరాధనలో పాల్గొనండి. చర్చి తలుపులు నిరంతరం మీకోసం తెరవబడి ఉన్నాయి. వచ్చి చక్కగా ప్రార్థనలు చేసుకోండి. మీకు కావలసినటువంటి అక్కరల్ని దేవునికి చెప్పండి, విజ్ఞాపనలు తెలియచేయండి. ఇదిగో భారతదేశం కోసం ముఖ్యంగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా వీరులుగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘస్థులు ఉండాలని ప్రభు పేరిట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సాయంత్రం కూడా లైవ్ ఉంటుంది, మరి తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. మరలా కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. మంచిది, వెళ్ళండి.